ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్య ఎపిసోడ్ లో డీజీపీని పవన్ నివేదిక అడగడంపై విమర్శలొస్తున్నాయి. అలాగే ఇంకొక పక్క డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ గారు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. మంచి ఆఫీసర్ అని నేను చెప్పగలను, నాకు తెలిసినంత వరకు. ఆయన ఎవరో కాదు, భీమవరం డిఎస్పీ జయసూర్య. ఈయన భీమవరంలో కొన్ని పేకాట క్లబ్బులకి సపోర్ట్ చేస్తున్నట్టు, అంటే వాళ్ళు ఆడుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్టు, అలాగే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నట్టు ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు అయితే వెస్ట్ గోదావరి ఎస్పీ నయీం గారికి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు. అలాగే మన రఘురామకృష్ణ గారు అయితే ఉండిలో కానీ భీమవరంలో కానీ ఎటువంటి పేకాట హబ్బులు లేవని చెప్పి, అసలు ఇలాంటి కార్యకలాపాలు జరగట్లేదని, ఎన్డీఏ ప్రభుత్వం జోదాన్ని గ్యాంబ్లింగ్ని తొక్కిపెట్టి చూడాలనుకుంటున్నాయని చెప్పి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే రఘురామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మినిస్ట్రీ కాకుండా మిగిలిన పనులు కూడా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి రఘురామకృష్ణ గారు అయితే చెప్తున్నారనమాట. సో ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకలేమో రైట్ అని ఒకలేమో రాంగ్ అని చెప్పడం జరుగుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల తర్వాత కూడా హోమ్ మినిస్టర్ అనిత గారికి అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక సరిగ్గా లా అండ్ ఆర్డర్ని చూసుకోకపోతే నేనైతే హోమ్ మినిస్టర్ని అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అనిత గారు కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎస్పీ జయసూర్య గారి మీద ఆరోపణలు అయితే చేశారు. దాని తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారనమాట. మేము బాగానే ఉన్నాం, కానీ వేరే పార్టీ వాళ్ళు మీ పనులు ఆయన చేస్తున్నారు ఏంటని చెప్పడం, ఇవన్నీ విమర్శలు అయితే నాకైతే నచ్చలేదని అనిత గారు అయితే చెప్పారు. మా పనులు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు ఫ్రెండ్షిప్ బాగానే ఉంది, ఎటువంటి గొడవలు అయితే ప్రభుత్వంలో జరగట్లేదని అనిత గారు అయితే స్పష్టత అయితే చేశారనమాట. పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరం డిఎస్పీ జయసూర్య మీద ఇలాంటి ఆరోపణలు చేశారు. సో ఆయన దగ్గరికి కంప్లైంట్లు వచ్చాయని చెప్పి, అందుకే విచారణ చేపట్టాలని చెప్పి వెస్ట్ గోదావరి ఎస్పీ గారికి అయితే నయీం గారికి అయితే ఎంక్వైరీ చేయమని అయితే చెప్పారనమాట. సో డిఎస్పీ జయసూర్య గారు ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది ఈ ఎంక్వైరీల ద్వారా తెలుస్తాయి. ఇలాంటి చిన్న అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జయకృష్ణ.